ఈ రోజు మనతో పాటు ఉన్నారు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీత గారు. మేడం, ముందుగా యాక్చువల్గా ఇవాళ మహిళా ఫార్మేషన్ డే, మిమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పండి మేడం, రేపు సిడబ్ల్యూసి మీటింగ్ అయితే గట్టి కసరత్తు చేస్తుంది ఈసారి కాంగ్రెస్. దాంట్లో మహిళలకు ఎలాంటి రిజర్వేషన్స్ ఇవ్వబోతున్నారు, వాటి గురించి ఏమైనా చర్చలు జరగనున్నాయా? ఖచ్చితంగా జరుగుతాయి. ఈరోజు మహిళా కాంగ్రెస్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ప్రతి ఒక్క చెల్లెకి, ప్రతి ఒక్క మహిళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీయే పెద్దపీట వేసింది, ప్రతి మహిళని ముందంజలో నడిపించిందంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని సగౌరవంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే గర్వంగా కూడా ఫీల్ అవుతున్నా. ఈరోజు ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈ పదోన్నతి నాకు వచ్చిందంటే ఖచ్చితంగా సోనియా గాంధీ అదృష్టంగా భావించి ఈరోజు నాకు ఈ పదవి ఇవ్వడము నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తున్నాం. మేము ఈరోజు 5 గ్యారంటీస్ అనేవి ప్రకటిస్తారు అని చెప్పి సిడబ్ల్యూసిలో సమావేశం జరుగుతుంది. సో రేపు జరిగే సమావేశంలో అది కూడా మహిళలకు లబ్ధిపరిచే విధంగా ఉంటుంది. అది బస్ సదుపాయం ఫ్రీయే కానీ, 500లకు సిలిండరే కానీ, సింగిల్ విడో పెన్షన్ 4000 రూపీసే కానీ, దాంతోపాటు వేరియస్ అంశాలు, ఫీ రియంబర్స్మెంటే కానీ, ఎలక్ట్రిక్ స్కూటీ 18 ఇయర్స్ అబవ్ మహిళలకి, ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి, కాలేజ్ గోయింగ్ వాళ్ళకి 18 ఇయర్స్ అబవ్ స్కూటీ అనేది ఇవన్నీ కూడా డిక్లేర్ చేయబోతున్నారు సోనియా గాంధీ గారు. ఈ సభలో మహిళలకే పెద్దపీట వేసే దిశగా ఈ విజయవారి సభ ఉంటుందని కూడా మాకు అందరికీ కూడా తెలియజేశారు. అంటే 33% రిజర్వేషన్ ఏమైనా ఉంటుందంటారా ఈసారి? 33% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ హయాంలోనే రాజ్యసభలో బిల్ పాస్ చేయడం జరిగింది. లోక్సభలో ఈరోజు పెండింగ్ ఉందంటే బీజేపీ, బీఆర్ఎస్కి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మహిళా సంక్షేమం కోరరు కాబట్టి వాళ్ళు మాకు ఎవరిని కూడా ముందుకు రానివ్వరు. కాంగ్రెస్ హయాంలోనే మళ్ళీ 33%కి మోక్షం ఉంటుంది. 33% కేటగిరీలోనే ఈరోజు ప్రతి దగ్గర పెద్దపీట వేసుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా టికెట్లు కూడా అదేవిధంగా కేటాయిస్తారని కూడా చెప్పడం జరిగింది. అంటే మహిళలకు ఎలాంటి భద్రత తీసుకుంటున్నారు మేడం? రేపు మహిళలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాంగ్రెస్ మీటింగ్కి ఈసారి. అసలు అక్కడ ఎలాంటి భద్రతలు తీసుకుంటున్నారు, భద్రతా చర్యలు ఏంటి, అవన్నీ ఒకసారి చెప్పండి. భద్రతా చర్యలు అనేది నాకు తెలియదమ్మా. మహిళలు మాత్రము ఈసారి కాంగ్రెస్ బెల్ట్ నుంచి మా 35 డిస్ట్రిక్ట్స్ నుంచి జిల్లా ప్రెసిడెంట్స్ ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున, భారీ సంఖ్యలో బ్లాక్, మండల్, బూత్ నుంచి కూడా వాలంటరీగా వస్తున్నారు. మేము ఎక్కడ బండ్లు కూడా పెట్టట్లేదు. వాళ్ళన్నారు అక్క ఒకరోజు ముందే వస్తాం మేము జిల్లాల నుంచి. అయితే ఖచ్చితంగా సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకోవడానికి వస్తాం. ఎందుకంటే ఈరోజు బంగారు తెలంగాణ ఇచ్చింది, నీళ్లు, నిధులు, నియామకాలు, మన బ్రతుకులు బాగు చేయాలని ఆమె ఇచ్చింది. కానీ ఈరోజు బందిపోటు పాలనలాగా దోచుకు తినడమే బీఆర్ఎస్ వ్యవహారం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మా మహిళా ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ పార్టీకి అని చూపించడానికి విజయవేరి ఢంకా మోగిస్తారని చెప్తున్నారు. మేడం, చివరిగా లాస్ట్ క్వశ్చన్ ఒక్కటే అడుగుతాను. మహిళలపై చాలా అరాచకాలు చూస్తున్నాం. సో ఈసారి కాంగ్రెస్ వస్తే అలాంటి అరాచకాలన్నీ తగ్గుతాయి అనుకుంటారా? ఖచ్చితంగా అమ్మ, మేము మహిళలకి సంక్షేమంలో కానీ, రక్షణలో కానీ పెద్దపీటగా ఉండే కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో మైనర్ రేప్లు, అట్రాసిటీసు, రోజు ఎక్కడో ఒక దగ్గర మర్డర్లు, ఇవన్నీ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే పోలీస్ వాళ్ళు పొలిటికల్ ఏజెంట్లలాగా పనిచేసి మహిళా సురక్షత అనేది గాలికి వదిలేశారు. ఈరోజు డీజీపీ ఆఫీస్ ముట్టడి చేసిన, హోమ్ మినిస్టర్ని ముట్టడి చేసిన, ఈరోజు ప్రగతి భవన్ ముట్టడి చేసిన, వాళ్ళకి ఇంత చలనం లేదంటే వాళ్ళకు వాళ్ళ వర్ది కేవలం పొలిటికల్ పర్సనాలిటీస్కి పనిచేసే విధంగానే ఉందని చెప్పి మాత్రం అనిపిస్తుంది, చేస్తున్నారు కూడా. కాబట్టి ప్రత్యేకంగా ఈసారి మహిళలను ఎక్కడైనా ఆపినట్టయితే మేము రణబేరి మోగిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.